నిజంగా నిజాయితీగా చెప్పాలనుకుంటే చెప్పాలి, ఇవన్నీ చెప్పలేదని కాదు. హీరోయిన్తో ఏదన్నా లవ్ అఫేర్ ఉందా మీకు ఇప్పటి వరకు? ఏ హీరోయిన్తో కూడా? సినిమా మనిషితో మీకు ఇప్పటివరకు ఏది లవ్ అఫేర్ లేదు? పోనీ అఫేర్స్ ఉన్నాయి, లవ్ లేవు? నన్నే కాదు నా చుట్టూ వాళ్ళని అడిగినా చెప్తారు ఉందా లేదా. ఓకే. సో నిజంగా తేజ ఒక ఏమంటారు స్ట్రైట్ ఫార్వర్డ్ తప్పించి రాముడు మంచి వాళ్ళు టైప్ అనమాట. అంటే దొరక్క అయి ఉండొచ్చు కదా ఈ అమ్మాయి, దొరక్క లేకపోతే పటాయిష్టం మనకి ఆ టెక్నిక్ చేతకోక అయి ఉండొచ్చు. ఇండస్ట్రీలో ఒక సక్సెస్ పిక్ చూసాక పటాయించే ఏమంటారు ఆ టాలెంట్ అవసరం లేదుగా, ఆ స్టేటస్ని బట్టి వస్తారు తప్పించి దానికి టాలెంట్ అవసరం లేదు. కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నేను అఫైర్ ఉందనుకోండి, ఉన్నా సరే పొద్దున్నే షార్ట్ కరెక్ట్గా చెప్తే పీకాలంటే పీకేస్తా. ఇదేంటి రాత్రి అట్టున్నాడు పొద్దున్నే పీకాడు అనుకుంటారు, ఎందుకు వచ్చింది. కానీ మీరు గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో రామ్ గోపాల్ నాకు చాలా హెల్ప్ చేశారు విన్నాను. లేదు లేదు, నేను హెల్ప్ చేయాలి, మా మేధావి, నేను ఎందుకు హెల్ప్ చేయాలి? మధ్యవర్తిత్వం చాలా చేశారని విన్నాను. ఆయనకి హెల్ప్ ఎవడ హెల్ప్ అక్కర్లా, ఆయనకి. మీ కారు ఆయనకి ఇవ్వడము అలాంటివి ఏం జరగలేదా? చేయలేదా? అంటే మామూలుగా అంటే అమ్మాయిల గురించి అని కాదు, ఫ్రెండ్స్ అన్నాక ఏదో ఒక హెల్ప్ చేస్తుంటాం కదా. నేను మా ఇంటి పేరు కులం పేరు ఏమి ఉండవు నాకు. నేనే కాదు, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ కూడా రావులు, రెడ్లు, నాయుడులు ఇవి తీసేయాలి. గవర్నమెంట్ ఉండేవాడు ఎవడో పెట్టుకోకూడదు. మళ్ళీ ఎందుకండి అసలు ఇండియాని ఇంకా వెనక్కలాగటానికి? అసలు వరల్డ్లో ఎప్పుడైనా బిల్ గేట్స్ ఏ కష్టం చూసారా? ఆడికి మైక్రోసాఫ్ట్ వాడేస్తున్నాం, మనం యాపిల్ ఫోన్స్ వాడేస్తాం. శాంసంగ్ కూడా మన హిందూ కాదు అసలు, ఎందుకు వాడుతున్నారు?